హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం హిందీలో రీసెంట్గా రిలీజ్ అయిన గుడ్ న్యూస్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలి అనుకుంటే ఇప్పుడే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏదైనా మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే కామెంట్స్లో మాకు చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ట్రై చేస్తాం. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే, వరుణ్ బత్రా ముంబైలో ఉన్న ఒక కార్ షోరూమ్కి సీఈఓ. అతని వైఫ్ దీప్తి బత్రా ఒక సెలబ్రిటీ జర్నలిస్ట్. వీళ్ళిద్దరూ ఫస్ట్ కెరీర్ మీద ఫోకస్ చేసి తర్వాత పిల్లల గురించి ఆలోచిద్దామనుకుంటారు. కానీ ఇప్పటికి పెళ్ళయ్యి 7 సంవత్సరాలైనా ఇంకా పిల్లలు లేకపోవడంతో ఇంట్లో వాళ్ళు అలాగే బంధువులు వాళ్ళని పిల్లల కోసం ప్రెజర్ చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరికీ ఇప్పుడు కొంచెం వయసు అయిపోవడంతో ఎంత ట్రై చేసినా దీప్తికి ప్రెగ్నెన్సీ రాదు. ఇదంతా తెలుసుకున్న వరుణ్ వాళ్ళ సిస్టర్ రీచా డాక్టర్ ఆనంద్ జోషి అనే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని రికమెండ్ చేస్తుంది. వరుణ్కి సొసైటీ ప్రెజర్ వల్ల బేబీస్ని కండం ఇష్టం ఉండదు. అందుకు డాక్టర్ దగ్గరికి రాను అని గొడవ చేస్తాడు. కానీ చివరికి దీప్తి కోసం డాక్టర్ దగ్గరికి వస్తాడు. డాక్టర్ ఆనంద్ జోషి వరుణ్తో మరియు దీప్తితో మాట్లాడుతూ, మీ ఏజ్ ఎక్కువ కావడం వల్ల పిల్లలు పుట్టే ఛాన్సెస్ చాలా తగ్గిపోయాయి. కానీ మీరు బాధపడాల్సిన పని లేదు. మన దగ్గర ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ IVF మెథడ్ ఉంది. మీరు కానీ దాన్ని యూజ్ చేస్తే మీకు బేబీ పుట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దానికోసం వరుణ్ తన స్పెర్మ్ శాంపుల్స్ని సబ్మిట్ చేస్తే మేము ల్యాబ్లో తన స్పెర్మ్తో ఎంబ్రియోస్ని తయారు చేసి దీప్తి యూట్రస్లోకి ఇంజెక్ట్ చేస్తాము. అలా చేస్తే 15 రోజుల్లో మీరు గుడ్ న్యూస్ ఖచ్చితంగా వింటారు అంటాడు. వరుణ్ దీప్తి ఇద్దరు డాక్టర్ చెప్పిన దానికి ఓకే అనుకొని డాక్టర్ చెప్పిన ప్రాసెస్ని చేపించుకుంటారు. 12 రోజుల తర్వాత డాక్టర్ ఆనంద్ జోషి అలాగే వాళ్ళ వైఫ్ డాక్టర్ సంధ్య జోషి వరుణ్ దీప్తిలకి ఫోన్ చేసి, ఎమర్జెన్సీ, కొంచెం త్వరగా హాస్పిటల్కి రండి అంటారు. 15 రోజులు అవ్వకముందే ఎందుకు పిలుస్తున్నారు అనే కన్ఫ్యూజన్లో వరుణ్ దీప్తిలు హాస్పిటల్కి చేరుకుంటారు. అక్కడ వాళ్ళు చండీగఢ్ నుంచి వచ్చిన ఇంకొక కపుల్ హనీ బత్రాని మోనికా బత్రాని కలుస్తారు. వాళ్ళు కూడా IVFని తీసుకుంటారు. వరుణ్ దీప్తిలు డిగ్నిఫైడ్, లాజికల్, మెచ్యూరిటీ కపుల్ అయితే హనీ మోనికాలు మాత్రం ఫన్నీ, జోయల్, ఏది సీరియస్గా తీసుకొని కపుల్. డాక్టర్ ఆనంద్ జోషి మరియు సంధ్య జోషి ఇద్దరు బత్రాస్తో మాట్లాడుతూ, మీ ఇద్దరింటి పేర్లు బత్రా అవడంతో మా స్టాఫ్ కన్ఫ్యూజ్ అయిపోయి స్ప్రెమ్ మిక్సప్ చేసేశారు అంటూ వరుణ్ స్ప్రెమ్ని మోనికాకి, హనీ స్ప్రెమ్ని దీప్తికి ఇంజెక్ట్ చేశాము అని చెప్తారు. హనీ, వరుణ్ ఇద్దరు డాక్టర్ చెప్పిన దానికి సీరియస్ అయ్యి డాక్టర్ని కొట్టబోతారు. డాక్టర్ వాళ్ళతో మాట్లాడుతూ, ఎలాగో దీప్తికి మోనికాకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా అబార్షన్ చేయించుకోవచ్చు, మీరేం కంగారు పడద్దు అంటాడు. ఇంత జరిగేసరికి వరుణ్, హనీ ఇద్దరు డాక్టర్ మీద చాలా సీరియస్ అవుతారు. కానీ ఇంకా చేసేదేమీ లేక సైలెంట్గా అక్కడి నుంచి వచ్చేస్తారు. దీప్తి, వరుణ్ ఇద్దరు ఎట్టి పరిస్థితుల్లో ప్రెగ్నెన్సీ రాకూడదు అని గట్టిగా అనుకుంటారు. కానీ ఒకరోజు దీప్తి, మోనిక ఇద్దరు ప్రెగ్నెంట్ అవుతారు. హనీ, మోనిక ఇద్దరు దేవుడే మనకి ప్రెగ్నెన్సీ ఇచ్చాడు అని అబార్షన్ చేయించుకోకూడదు అనుకుంటారు. కానీ వరుణ్ మాత్రం పుట్టబోయే బిడ్డకి ఎక్కడ హనీ పోలికలు వస్తాయేమో అన్న ఆలోచనతో దీప్తిని అబార్షన్ చేయించుకొని ఫోర్స్ చేస్తాడు. కానీ దీప్తికి మాత్రం అబార్షన్ చేయించుకోవాలని అస్సలు ఉండదు. దీప్తికి ప్రెగ్నెన్సీ వచ్చిన విషయం హనీ తెలుసుకొని తన రక్తంతో ఒక బిడ్డ పుట్టబోతున్నాడు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ వరుణ్ దీప్తికి అబార్షన్ చేపిస్తాడేమో అన్న భయంతో మౌనికతో కలిసి వరుణ్ దీప్తి ఉండే అపార్ట్మెంట్లోనే రెంట్కి దిగుతాడు. మౌనిక, హనీ ఇద్దరు ఎక్కువగా మాట్లాడడం దీప్తికి, వరుణ్కి అస్సలు నచ్చదు. 6 నెలలు అలా గడిచిపోతాయి. హనీ, మౌనిక ఇద్దరు వరుణ్ దీప్తిలు ఉండే అపార్ట్మెంట్లో జాయిన్ అవ్వడమే కాక వాళ్ళ లైఫ్లోకి మాటికి ఇంటర్ఫీర్ అవుతూ ఉంటారు. దీనికి తోడు హనీ దీప్తికి ప్రెగ్నెన్సీ కేర్ గురించి అడ్వైజులు ఇస్తూ ఉంటాడు. దానికి దీప్తి, వరుణ్ ఇద్దరు హనీ తన బిడ్డ జోలికి రాకుండా చేయాలి అని వరుణ్ చెల్లికి చెప్పి ఒక అగ్రిమెంట్ని రెడీ చేపిస్తుంది. ఆ అగ్రిమెంట్ గురించి మాట్లాడడానికి దీప్తి, వరుణ్ ఇద్దరు హనీని, మౌనికాని వాళ్ళ ఇంటికి పిలుస్తారు. వరుణ్కి పుట్టబోయే 2 బేబీస్ మీద ప్రేమ ఉండదు. కానీ హనీ మాత్రం దీప్తి కడుపులో పెరుగుతున్న తన బిడ్డ మీద కనెక్షన్ ఎక్కువ పెంచుకుంటాడు. దానికి తను హనీ వాళ్ళమ్మ మౌని కోసం పంపించిన స్వీట్స్ అన్ని దీప్తికి ఇచ్చి బేబీని బాగా చూసుకుంటున్నారు కదా అని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతాడు. దానికి దీప్తికి కోపం వచ్చి, మీ ఇద్దరిని ఇక్కడికి పిలిచింది అగ్రిమెంట్ గురించి మాట్లాడడానికి అంటూ గట్టిగా అరుస్తుంది. ఆ అగ్రిమెంట్లో మాకు పుట్టబోయే బిడ్డకు మీకు ఎలాంటి సంబంధం లేదు, అలాగే మీకు పుట్టబోయే బిడ్డకి మాకు ఎలాంటి సంబంధం లేదు అని రాసి ఉంటుంది. దాన్ని చూసిన హనీ, మౌనికాలు అగ్రిమెంట్లో సంతకం చెయ్యము అంటూ ఆ పేపర్లను చించేస్తారు. దానికి దీప్తికి కోపం వచ్చి వాళ్ళిద్దరిని ఇంటి నుంచి తరిమేస్తుంది. 7వ నెలలో దీప్తి ప్రెగ్నెన్సీ చెకప్ కోసం వెళ్ళినప్పుడు డాక్టర్ సంధ్య తనతో మాట్లాడుతూ, మౌనికకి ఆల్రెడీ 2 టైమ్స్ మిస్క్యారేజ్ అయ్యింది, ఆమె ఎమోషనల్గా చాలా వీక్గా ఉంది అంటూ ఒకసారి తనతో మాట్లాడి చూడు, ఇద్దరూ కలిసి ఉంటే ఫ్యూచర్లో మీ బేబీస్కి చాలా హెల్ప్ అవుతుంది అంటుంది. దానికి దీప్తి ఒకరోజు మౌనికాని స్ట్రీట్ ఫుడ్ తిందాంరా అని బయటికి పిలుస్తుంది. ఆ రోజు ఇంట్లో నుంచి తరిమేసిన దీప్తి బయటికి వెళ్దామనగానే మౌనిక ఆనందంతో బాధపడుతుంది. దీప్తి మౌనికతో మాట్లాడుతూ, హనీ నా బేబీతో ఎక్కువ కనెక్షన్ పెంచుకోవడం నీకేం బాధగా లేదని అడుగుతుంది.
దానికి మౌనిక మాట్లాడుతూ, హనీ బ్లడ్ కనెక్షన్కి ఎక్కువ వాల్యూ ఇస్తాడు. నాకు అప్పుడప్పుడు బాధగానే ఉంటుంది, కానీ ఏదైనా బేబీనే కదా, పర్లేదు అంటుంది. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని దగ్గరవుతారు. హనీ వరుణ్కి దగ్గరవుదామని తన్ని బార్కి పిలుస్తాడు. ఇద్దరు బార్లో ఫుల్గా తాగుతూ డాక్టర్స్ మీద జోకులు వేసుకుంటూ దగ్గరవుతారు. కానీ సడన్గా హనీ తన మనసులో ఉన్న ఒక మాటని వరుణ్తో మాట్లాడడం మొదలు పెడతాడు. దీప్తి ఇప్పుడు 7th మంత్లో ఉంది, అయినా ఇప్పటికీ వర్క్ చేస్తూనే ఉంది. తను కష్టపడడం వల్ల నా బిడ్డ సరిగ్గా పెరగకపోవచ్చు, మీరు దీప్తికి చెప్పి వర్క్ మానిపించేయచ్చు కదా అంటాడు. ఆ మాటలు విన్న వరుణ్కి కోపం వచ్చి, నా భార్య తనకు నచ్చింది చేసుకుంటుంది అంటూ, నాకు ఆ బేబీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు, అయినా ఇవన్నీ చెప్పేకి నువ్వెవరు అంటూ తన మీద అరుస్తాడు. దాంతో ఇద్దరు గొడవ పడడం స్టార్ట్ చేస్తారు. హనీ ఫుల్గా తాగి బార్ నుంచి వెళ్ళకపోయేసరికి బార్ ఓనర్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి తను అరెస్ట్ చేపిస్తాడు. ఇంటికి వచ్చిన వరుణ్తో దీప్తి మాట్లాడుతూ, ఈరోజు మౌనిక నేను బయటికి వెళ్ళాము, మౌనిక బిడ్డ అప్పుడే తనతో తెలుసా అంటుంది. అప్పుడే హనీతో గొడవ పెట్టుకుని ఇంటికి వచ్చిన వరుణ్ ఆ మాటలకి ఫ్రస్ట్రేట్ అయ్యి దీప్తి మీద అరుస్తూ, ఎప్పుడు వాళ్ళిద్దరి గురించి తప్పితే ఇంకేం మాట్లాడవా నువ్వు అంటాడు. దానికి దీప్తి బాధపడుతూ, నువ్వు ఎప్పుడు హనీ మౌనికాల్ని ఇక్కడి నుంచి ఎలా తరిమేలని తప్పితే నువ్వు అసలు మన బిడ్డతో కనెక్షన్ పెంచుకుందే లేదు, నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచి నన్ను ఒక్కసారైనా కేరింగ్గా చూసుకున్నావా అంటుంది. దానికి వరుణ్ తను చెప్పింది నిజమే కదా అని తనలో తానే బాధపడడం స్టార్ట్ చేస్తాడు. హనీ అరెస్ట్ అయినందువల్ల ఆ రోజు రాత్రి ఇంటికి రాలేకపోతాడు. అర్ధరాత్రి మౌనిక వరుణ్ దీప్తి ఇంటి డోర్ని కొట్టి, నాకు ఫుల్ పెయిన్స్ వస్తున్నాయి, హనీ కూడా ఇంటికి రాలేదు, నన్ను అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి అంటుంది. దాంతో వరుణ్ దీప్తి ఇద్దరు కలిసి మౌనికని హాస్పిటల్కి పిలుచుకొని వెళ్తారు. మౌనిక వరుణ్ బేబీకి ప్రీమెచ్యూర్ బర్త్ ఇస్తుంది. దానివల్ల బేబీకి రెస్పిరేటరీ సిస్టంలో డిఫెక్ట్ వస్తుంది. దానికి డాక్టర్లు బేబీని గ్లాస్లో పెట్టి ఆక్సిజన్ని అందిస్తూ ఉంటారు. డాక్టర్ వరుణ్తో మాట్లాడుతూ, మౌనికకి ముందుగానే 2 times మిస్కరేజ్ అవడం వల్ల బేబీ బతికే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి అని చెప్తుంది. దానికి తను ఫస్ట్ టైం తన బేబీ గురించి ఫీల్ అయ్యి చాలా బాధపడతాడు. హనీ తనకి పుట్టిన పాప ఎలాంటి కండిషన్లో ఉందో తెలుసుకొని బాధపడుతున్న వరుణ్ని హక్ చేసుకొని తను కూడా చాలా బాధపడతాడు. వరుణ్ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత దీప్తిని గట్టిగా పట్టుకొని బాధపడుతూ, ఇప్పటి వరకు నేను సరిగ్గా చూసుకున్నందుకు సారీ అని చెప్పి తన్ని బాగా చూసుకోవడం స్టార్ట్ చేస్తాడు. మౌనిక హాస్పిటల్లోనే ఉంటుంది. దానికి దీప్తి మౌనికను చూసుకుంటూ తనకి బేబీ గురించి ధైర్యం చెప్తూ ఉంటుంది. హనీ తన బిడ్డకి ఏం కాకూడదు అని అందరి దేవుడిని ప్రార్థిస్తూ ఉంటాడు. కొన్ని రోజులకి పుట్టిన పాప హెల్తీగా మారి తిరిగి వస్తుంది. దానికి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. 2 months తర్వాత దీప్తి కూడా ఒక పాపకి జన్మనిస్తుంది. ఇప్పుడు వరుణ్ కూడా మారిపోవడంతో అందరూ కలిసి ఇద్దరు బేబీస్ని సంతోషంగా ఎత్తుకుంటారు. దాంతో మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ గుడ్ న్యూస్ మూవీ గురించి. స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాకు చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చిందో లేదో కూడా కామెంట్స్లో మాకు చెప్పండి. అలా మీరు చెప్పడం వల్లే నాకు ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేయాలో లేదో తెలుస్తుంది. సో ఈ వీడియో నచ్చిందో లేదో కామెంట్స్లో మాకు చెప్పండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలనుకుంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.